మిడిల్ ఈస్ట్లో యుద్ధ ప్రభావం విద్యార్థులపై పడింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా మిడిల్ ఈస్ట్ దేశాల్లో జరగాల్సిన 10వ తరగతి వార్షిక పరీక్షలను రద్దు చేసింది. ఈ పరీక్షలు మార్చి 7 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండటంతో బారెన్, ఇరాన్, కువైట్, ఒమన్ దేశాల్లో సిబిఎస్ఇ పరీక్షలు పూర్తిగా రద్దు అయ్యాయి. అదేవిధంగా ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈలో కూడా 10వ తరగతి పరీక్షలు నిలిపివేశారు. ఈ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థుల ఫలితాలను ప్రత్యేకంగా ప్రకటిస్తామని సిబిఎస్ఇ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థుల భద్రతే ముఖ్యమని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇరాన్పై ఇజ్రాయెల్ మరియు అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల తర్వాత మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. యుద్ధం రాజకీయాలకే కాదు, ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపుతోంది. మరి ఈ పరిస్థితులు ఎప్పుడు సాధారణమవుతాయో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.